పలకరించవి ద్వారక. జంట పలకరించను. ఈ చిన్నది మాట్లాడుకున్నది కదా, మౌనము అంగీకారమై ఉండవచ్చునా? రా, మాట్లాడుతుంటే మాట్లాడకున్నది ఏమై ఉండవచ్చురా? మౌనం అంగీకారమై ఉండవచ్చునా? ఆహా, ఇంకా ఒకసారి పలకరించి చూసేద్దాం. పలకరించి తరుములాడదాం. అప్పుడే శబాష్. రావే, ఒక్కసారి రా, నన్ను చేరి మనసారా పలకరించి ఒక ముద్దు పెట్టి నన్ను సంతోషపరచవే. ఆడనా? నన్ను చూస్తాను. ఆహా, బామా ఆహా, భామా ఆహా, నిన్ను చూడక నేనుండలే ఈ జన్మలు, మరి జన్మలు, ఇక ఏ జన్మకైనా ఇలాగే నిన్ను చూడక ఏ అరివిల్లో విలపూసినా జలసమనుకుంటినే, ఏ పలవాడినా మన ప్రతి ఈ జన్మలో మరి ఆ జన్మలు, ఇక ఏ జన్మకైనా ఇలాగే ఇంకొకసారి అయినా దీన్ని పలకరించినా అప్పుడైనా పలుకునేమో. బదలాత తోన ఉండే బదలాత, తోన ఉండే బదలాత, మాతో పాటు నా ముందు
మానుతాడు నుండి మగవు నీవేనా? ఆహా బామా కొంచెం ఓరే ధోరక మానుతాటునా ఓహో ఎట్లుంటుంది ఇప్పుడు ధోరక ఓహో సుందరి ఓహో సుందరి ఆహా సుందరి 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 నీ వంటి దివ్య రూపము ఎందెందు వెతికిన లేదు కదా. ఒక్కసారి నా చెంతకు చేరి నన్ను ఆలింగనంబు చేతి ఒక్కసారి కాంత కాంత కనుబొమ్మల మొడవ నేల నీ మనసు కరగదేల మాట్లాడవేల బాల. కనుబొమ్మల మొడవ నేల నీ మనసు కరగదేల కడుపు కరిగిపోవాల. ఈ సుందరి మనులలో ఎందరెందరను రాజకన్యలను దేవకన్యలను దేవతలకి ఎట్లా బుద్ధి పుట్టి కదా నాశనం అయిపోతా ఉండేది. నాగకన్యలను చూశాను గాని ఇంతటి సుందరీమణి బుద్ధి పెడతానా మంచి మంచి పాయంగా ఉండాలా నీకు, బాగా లావుగా పాయంగా ఉండాలా. మానుతాటునున్న మగవ నీవని బరుగుతున్నావా? అవునా? బొమ్మ చాటు నా ఉండే కోమాలి ఎవరేవు కోమాలి ఎవరేవా? తాటులా ఉండే కొమ్మ తాటున ఉన్నా వెనకేమో పుట్టింది పాడు బుద్ధి.
నాకు పుట్టిన బుద్ధి ఏంటి? ఆహా. మీరేం వండిస్తారా? ఏంది ఉండిచ్చేదా ఇట్లా అయ్యి కొంపలు నాశనం చేసేస్తున్నావు నువ్వు. నాకు ఈసారి మింగి పారేసింది. మింగి పాడు చేసింది ఊలే. ఏముంది పో ఏముందిరా? నేను మానుదునా? రా వస్తున్నావా లేదా? రూమ్ కట్టి పదాం రా. ఏమి వచ్చా? అగుతాటున ఉండే అమ్మాయి గమనేమో జరగాలి. ఏమి మాయసాటి ఉన్న మగువు నువ్వేనా? కొమ్మసాటి ఉన్న కోమలి నువ్వేనా? ఆహా ఆహా అడవిలో ఒంటరిగా చిక్కి ఉన్నావు. మా చేతులు తప్పించుకోవడం నీ ధర్మం కాదు. రా ఒక్కసారి నన్ను చేరి మనసారా కౌగిలించి మనసారా ముద్దు పెట్టి నన్ను సంతోషపరచవే. ఆహా అట్లంటున్నావా భామా? అట్లయినా కొమ్మాత ఉండే కొమ్మాత చాటు నా ఉండే ఆ ఇమ్మటాన్ని ఉంచి పెట్టుకున్నా. నీకేం సిగ్గు నచ్చింది? ఏం పాడు ఉందా? నువ్వేనా మనిషేనా? ఏంటి ఇది మన మగతనమా? మేము మాట్లాడుతున్నా కొడుక. నాకంటే నీ కూతురు ఉంచొచ్చిన మా స్వామిని ఒకసారి రమ్మని ఏం వస్తుందా? రా బామా, ఏం పని? నిన్ను విడచి నేను ఒక్క క్షణమైనా నిలవగలనా? ఇట్లా చిక్కేసేది ఇట్లా కాదు. మగమా నా మగమా దూరంగా రే నా చేత చెప్తాను దూరంగా. ఆడవాళ్ళు ఏమన్నా అన్నప్పుడు మనమేలు కొరకే ఓపికతో చలాయించవలను. ఈ మాట గ్యారెంటీ నేను అనిపించిన కొన్ని. చూడు, ఇప్పుడు మాటకు మన మాట రెట్టింపు అయినదనుకో ఆడవారి అలగతారా. చూడు, దాన్ని ఆలించి లాలించి అది చివరికి నా బట్ట అన్న నా గలుగా అన్న మన పని